Hello, hi everyone. Welcome to Maths class. 10th class Mathematics, pair of linear equations in two variables. Exercise 4.2, third problem. The larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. Find the angles. So supplementary angles means sum of the two angles equals to 180 degrees. ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ కంటే 18 డిగ్రీస్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఆ యాంగిల్స్ని కనుక్కోమని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో లెట్ ఎక్స్ అండ్ వై ఆర్ ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఎక్స్ వై అనేటి సప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తాయి అన్నట్టు. సో గివెన్ దట్ వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బై 18 డిగ్రీస్. అంటే ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ కంటే 18 డిగ్రీస్ ఎక్కువ అని ఇచ్చారు. దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18 డిగ్రీస్. ఎక్స్ అనే యాంగిల్ వై అనే యాంగిల్ కంటే 18 డిగ్రీస్ ఎక్కువ, ఎక్స్ డిగ్రీస్. సో ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 18 డిగ్రీస్. సో హియర్ అబ్జర్వ్, ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 18 డిగ్రీస్. సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 2. సో ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ ఈక్వేషన్, second equation. So here plus 5 minus 5 will get cancelled. X plus x equals to 2x. 180 plus 18 equals to 198. So x equals to 198 divided by 2, 299 ja. X equals to 99. Substitute x value in equation 2 and or equation 1. ఇందులో substitute చేసినా మనకు నెక్స్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈక్వేషన్ 2 ఈజ్ x minus y equals to 18. సో ఎక్స్ దగ్గర 99 సబ్స్టిట్యూట్ చేస్తే 99 మైనస్ వై ఈక్వల్స్ టు 18. 99 మైనస్ 18 ఈక్వల్స్ టు వై. మైనస్ 18 ఇక్కడ వస్తే ఏమవుతుంది, ఇది వై. 99 మైనస్ 18 ఈక్వల్స్ టు 81. వై ఈక్వల్స్ టు 81. సో ఇక్కడ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 99 డిగ్రీస్ అండ్ 81 డిగ్రీస్. సో చెక్ చేస్తే 99 ప్లస్ 18, 81 ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. Fourth problem is next. The taxi charges in Hyderabad have two components, fixed and for kilometer charge. Up to first 3 kilometers you will be charged a certain minimum amount. From there onwards you have to pay additionally for every kilometer travelled. For the first 10 kilometers the charge paid rupees 166. For a journey of 15 kilometers the charged paid 256. సో ఫస్ట్ 10 కిలోమీటర్స్కి ఛార్జ్ పేడ్ 166. అంటే ఇక్కడ 3 కిలోమీటర్స్ వరకు మనకు ఫ్రీ ఉంటుంది, 7 కిలోమీటర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ 7 కిలోమీటర్స్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అడిషనల్ ఛార్జ్ వై అనుకుంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా 15 కిలోమీటర్స్కి ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ చార్జెస్ అండ్ చార్జ్ ఫర్ కిలోమీటర్స్. సో ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ కనుక్కోమంటుండు, ఛార్జ్ ఫర్ కిలోమీటర్ ఎంత వై ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమంటుండు. హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్కి ఎంత పే చేయాలనేది మనం ఇక్కడ రెండు సిచ్యువేషన్స్కి కనుక్కోవాలి. సో ఫస్ట్ లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి ఫిక్స్డ్ ఛార్జ్ను. తర్వాత నెక్స్ట్ అడిషన్ ఛార్జ్ ఫర్ కిలోమీటర్, ఒక్కొక్క కిలోమీటర్కి వై రూపీస్ వై అనుకుందాం. అడిషన్ ఛార్జ్ ఫర్ కిలోమీటర్స్, ఎక్స్ట్రా కిలోమీటర్స్కి వై ఛార్జ్. దెన్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే 10 కిలోమీటర్స్ వరకు మనకు పే ఎంత అన్నాడు, 166 అని ఇచ్చిండు. సో ఇక్కడ ఫర్ ద ఫస్ట్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేడ్ రూపీస్ 166. అంటే ఇక్కడ 10 కిలోమీటర్స్ అంటే 10 మైనస్ 3. మనకు 3 అనేది ఇందులోకి వస్తుంది, ఫిక్స్డ్లోకి వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 10 మైనస్ 3 మీన్స్ 7y ఈక్వల్స్ టు 166. ఇక్కడ 15 కిలోమీటర్స్ ఛార్జ్ ఎంత ఇచ్చిండు, 256. సో 15 కిలోమీటర్స్ మీన్స్ మనం ఇక్కడ 15 మైనస్ 3 తీసేయాలి. 15 మైనస్ 3 అంటే 12. సో 12y. సో ఎక్స్ ప్లస్ 12y ఈక్వల్స్ టు 256. సో ఇక్కడ మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఏమో ఎక్స్ అనుకున్నాం, అడిషనల్ ఛార్జ్ వై అనుకున్నాం.
కాబట్టి x plus 7y equals to 166, x plus 12y equals to 256. So here observe two linear equations in two variables. ఇక్కడ ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. వీటిని సాల్వ్ ఎలిమినేషన్ మెథడ్లో x వాల్యూ y వాల్యూ కనుక్కోవాలి. సో సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2. సో ఇక్కడ x plus 7y equals to 166, x plus 12y equals to 256. ఇక్కడ x సబ్ట్రాక్షన్ చేస్తే మనకు సింబల్స్ చేంజ్ చేయాలి, సైన్స్. సో x will get cancelled. 7 minus 12 అంటే -5y. 166 minus 256 means -90. So minus both sides will get cancelled. y ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై 5 18 జా 90. సో y ఈక్వల్స్ టు 18. సో నెక్స్ట్ వచ్చేసి ఈ y వేరియబుల్ వచ్చింది కాబట్టి yని తీసుకొచ్చి మనం ఇక్కడ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకుందాం, x plus 7y equals to 166. సో ఇక్కడ y equals to 18 సబ్స్టిట్యూట్ చేస్తే x plus 7 of y 18 equals to 166. 7 into 18 equals to 126. సో దట్ ఈక్వల్స్ టు 166. ఈ 126 ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది, -126. 166 minus 126 ఈక్వల్స్ టు 40. ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్స్ టు 40 రూపీస్ వచ్చింది ఇక్కడ మనకు. సో ఇక్కడ వాట్ ఆర్ ద ఫిక్స్డ్ చార్జెస్ అండ్ ఛార్జ్ ఫర్ కిలోమీటర్ అడిగిండు. హెన్స్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ x ఈక్వల్స్ టు 40 రూపీస్. ఛార్జ్ ఫర్ కిలోమీటర్ y ఈక్వల్స్ టు 18 రూపీస్. అంటే ఒక్కొక్క కిలోమీటర్కు మనకి 18 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు, హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. సో 25 కిలోమీటర్స్ అంటే మనకు ఫిక్స్డ్ ఎంత ఉంది, 40 ఉంది. సో ఇక్కడ మనకు 25 ఇంటూ ఇక్కడ y అంటే అడిషనల్ ఛార్జ్ ఎంత ఉంది, 18. 25 ఇంటూ 18 450. 40 ప్లస్ 450 ఈక్వల్స్ టు 490 రూపీస్.